వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రెసెంట్ నేను జైలాఫ్ సారీ రోలింగ్ మిషనరీ దగ్గర అయితే ఉన్నాను. మీకున్న బడ్జెట్ లో 365 డేస్ బిజినెస్ చేయాలి, అది కూడా కంటిన్యూగా ఉండాలి. ఎవరైనా చేయగలిగే బిజినెస్, నేను చదువు లేదు నాకు, నేను చేయగలనా అనుకున్న వారి కోసం ఈ బిజినెస్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అసలు ఈ బిజినెస్ ఏంటి, మిషనరీ ఏంటి, పూర్తి డీటెయిల్స్ చెప్పడానికి మన మేడం అయితే ఇక్కడ ఉన్నారు. హాయ్ మేడం, హౌ ఆర్ యూ? హలో సార్. సారీ రోలింగ్ మిషనరీ చాలా మార్కెట్లో అయితే విన్నాను. మార్కెట్ మిషనరీకి మన మిషనరీకి అసలు డిఫరెన్స్ ఏంటి మేడం? సార్ ఇది వచ్చేసి మనకి ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ సార్. మనకి అలాగనే మన మిషన్ లో అన్ని టైప్ ఆఫ్ శారీస్ చేసుకోవచ్చు. లైక్ కాటన్ శారీ కానీ, పట్టు శారీ కానీ, మగ్గం ఉన్న శారీ కానీ, బనారస్ శారీస్ కానీ, అన్ని వెరైటీస్ ఆఫ్ శారీస్, ఫ్యాబ్రిక్ ఉన్న క్లాత్స్ అన్ని చేసుకోవచ్చు. ఎలాంటి టెన్షన్ లేదు. శారీస్ ఖరాబ్ అవుతాయి లేకపోతే పారవుతాయి అని కూడా ఏం లేదనమాట. అన్ని రకాల క్లాత్స్ పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట మన మిషన్ లో. మేడం మనదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అని కూడా విన్నాను. అవును సార్, మనది ఆఫీస్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫీస్ వచ్చేసి కండ్లకోయిలో ఉంది సార్. ఇది ఇక్కడ మేడం, ఇది వచ్చేసి మన లొకేషన్ వచ్చేసి సార్ సుచిత్ర దగ్గర ఆర్టీఓ ఆఫీస్ ఉంది కదా సార్. ఆర్టీఓ ఆఫీస్ పక్కన సురక్ష హాస్పిటల్ బిసైడ్ విఎస్ఎస్ నందదీప్ అపార్ట్మెంట్ 5th floor 50 ప్లాట్ నెంబర్. ఇక్కడికి వచ్చి మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయినా కూడా మేము ఫుల్ డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేస్తాము. మేడం మా వ్యూవర్స్ కోసం అసలు మీ మిషన్ ఎలా వర్క్ అవుతుంది, ఎంత టైంలో ఫినిష్ అవుతుంది సారీ అనేది ఒకసారి చూపించండి మేడం. కంపల్సరీ సార్ మీకు చూపిస్తాను ఎలా వర్క్ చేస్తుంది అనేది. మీకు ఎందుకంటే మీకు కూడా ఐడియా వస్తుంది కదా ఎలా అసలు మిషన్ ఎలా రన్ అవుతుంది అనేది కూడా. వీడియో అయితే కంప్లీట్ గా చూడండి, ఎండ్ వరకు కూడా. అసలు ఈ మిషన్ ఎలా వర్క్ అవుతుంది, ఎంత టైంలో చేయొచ్చు, అసలు ఎవరైనా చేయొచ్చు లేదనేది కూడా తెలుసుకోవాలంటే వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. ఇది వచ్చేసి సార్ ఫుల్లీ ఆటోమేటిక్ శారీ రోలింగ్ మిషన్ కదా. దీన్ని ఆపరేట్ చేయడం కూడా చాలా ఈజీ. ఇది వచ్చేసి ఆల్రెడీ మనం మిషన్ ఆన్ చేసుకున్నాం కాబట్టి గ్రీన్ బటన్ ఏమో ఆన్ బటన్, ఇది స్టాప్, ఇదేమో జస్ట్ ఇండికేటర్ లైట్ అన్నమాట. ఇదేమో సెన్సార్ బోర్డ్. ఇదేమో మనకి రోలర్ అనేది మనకి స్పీడ్ కానీ స్లో కానీ పెంచుకోవడానికి ఇది. అండ్ ఇది వచ్చేసేసి ఇట్లా రొటేట్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. రొటేట్ చేయడానికి ఇది రొటేట్ చేసిన తర్వాత స్ప్రే కావాలనుకుంటే దీన్ని రొటేట్ చేసి ఇలా స్ప్రే వస్తుంది. ఓకేనా సార్. ఇదేమో మనకి ఒకవేళ శారీ కనుక ఫినిషింగ్ ప్రాపర్ గా రాలేదు, మడత వచ్చినప్పుడు ఇది రోలర్ ని రివర్స్ గా పెట్టేసుకొని ఆన్ చేసుకుంటే మనం మళ్ళీ బ్యాక్ సైడ్ చేసుకోవచ్చు. శారీని ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రెండు చేసుకోవచ్చు అనమాట మన శారీలో. మేడం మిషన్ ఆన్ చేసిన తర్వాత ఎంత టైం హీట్ అవడానికి టైం పడుతుంది మేడం? మనకి ఇక్కడ టెంపరేచర్ అంటే మన క్లాత్ ఫ్యాబ్రిక్ ని బట్టి ఇక్కడ టెంపరేచర్ మనకి ఇండికేట్ ఆల్రెడీ ఆటో సెట్ ఆఫ్ ఉంటది అనమాట. సో మనకి మినిమం 65-55 వచ్చాక, టెంపరేచర్ వచ్చాక నార్మల్ గా శారీస్ పెట్టేసుకొని మనము ఫీడింగ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే దాన్ని ఆఫ్ చేయడం కానీ మళ్ళీ టెంపరేచర్ అలా ఉండదు మేడం? అంటే ఆటోమేటిక్ గా మనకి ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. టెంపరేచర్ హై ఉంది అనుకుంటే ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది. మనకి ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మిషన్ లో ఎలాంటి టెన్షన్ లేదు. ఒకవేళ మనకి హై టెంపరేచర్ ఉంది అంటే మనము నార్మల్ గా ఎట్లయితే ఇంట్లో సిలిండర్ రెగ్యులేటర్ ఆఫ్ చేస్తామో రెగ్యులేటర్ ఆఫ్ చేసి కూడా మినిమం ఒక 5 or 6 శారీస్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, చాలా మందికి డౌట్ ఏంటంటే దీన్ని పవర్ యూజ్ చేస్తాం కాబట్టి ఎక్కువ కరెంట్ బిల్ రావడం అదేమన్నా జరుగుతుంది అని చాలా మందికి డౌట్. అవునండి. సో ఇది వచ్చేసి సార్ మనకి పవర్ కూడా అంత రిక్వైర్మెంట్ ఏముండదు సార్. మనం దీంతో ఈ మిషన్ లో కూడా నార్మల్ గా ఇంట్లో అయితే ఎంత పవర్ ఫ్యాన్ కి కూలర్ కి ఎంతైతే వస్తారో నార్మల్ గా అంతే పవర్ రిక్వైర్మెంట్ వస్తుంది. అంతకు మించి మీకు ఎక్కువ రాదు. మళ్ళీ మిషన్ లో కూడా మనం 1 hour లో 30 శారీస్ చేసుకోవచ్చు సార్. 1 hour లో 30 శారీస్ చేసుకోవచ్చు సార్. దీనిలో ఎనీ శారీ కూడా చేసుకోవచ్చు మేడం? అన్ని శారీస్ చేసుకోవచ్చు సార్. మీరు ఇందాక అన్నట్టు ఏదైనా అంటే పట్టు శారీ కానీ, కాటన్ శారీ కానీ, లేకపోతే నెట్టెడ్ శారీస్ ఉంటాయి కదా సార్. నెట్టెడ్ శారీస్ మీద కూడా చేసినప్పుడు మనకి ఏంటంటే డ్యామేజ్ అవుతుంది లేకపోతే కాలిపోతుంది అనే చాలా డౌట్స్ వస్తాయి చాలా మందికి. సో నెట్టెడ్ శారీస్ కూడా పెట్టినా కూడా ఎలాంటి మనకి దీంట్లో ఖరాబ్ కావడం కానీ అలాంటి ఏముండయి అనమాట. మంచి ఫినిషింగ్ వస్తుంది. ఎంత హార్డ్గా ఉన్న
కుందన్ వర్క్స్ ఉన్న లైక్ బెనారస్ శారీ మీద ఉంటాయి కదా, అలాంటి శారీస్ పెట్టినా కూడా మనకి ఎలాంటి ఫ్యాబ్రిక్ అనేది ఎలాంటి డ్యామేజ్ కావడం కానీ షైనింగ్ పోవడం కానీ, మనం కొత్తగా కొన్నప్పుడు శారీ అయితే ఎలా నీట్ గా ఉంటుందో అదే ఫినిషింగ్ తోని మనకి ఈ శారీ అనేది ఉంటుంది సార్. ఫస్ట్ మనం శారీ అంతా ప్రాపర్ గా నీట్ గా ఇలా చేసుకోవాలి అండి. తర్వాత మనం దీంట్లో ఇది చూసినా కదా పట్టు శారీ సార్, మీకు ఎలా చేయాలో చూపిస్తున్నాను, ఈ మిషన్ ఎలా వస్తుంది అనేది. ఫినిషింగ్ కూడా ఎలా వచ్చినా చూడండి సార్, మనకి ఫినిషింగ్ కూడా చూడండి ఎలాంటి ఫోల్డింగ్ కానీ ఎలా వచ్చిన ఫినిషింగ్ అనేది చూడండి. ఇక్కడ ఎలాంటి ఫోల్డింగ్ కానీ చూడండి, ఇక్కడ కూడా డ్యామేజ్ లేకుండా మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది సార్ ఫినిషింగ్. ఇప్పుడు నార్మల్ గా ఐరన్ బాక్స్ తో చేస్తే ఎంత టైం పడుతుంది సార్? ఇప్పుడు చూడండి ఎంత ఫాస్ట్ గా అయిపోయిందో దీంట్లో మన శారీ రోలింగ్ మిషన్ లో. అంటే మనకి మిషన్ కి శారీ అనేది కింద పడకుండా కూడా ఒక టబ్ లా కూడా ఇక్కడ ట్రే ఇస్తాం సార్ కింద పడకుండా, ఎందుకంటే కింద నీట్ గా ట్రేలోనే పడుతుంది మనకి శారీ అనేది. ఇది వచ్చేసి పట్టు శారీ చేశారు, మనకి పట్టు శారీ కూడా మంచి ఫినిషింగ్ సార్. మనకి చూడండి సార్, మనం పెట్టినప్పుడు కలర్ ఏ కలర్ అయితే ఉందో, కొత్తగా కొన్నప్పుడు ఎలా అయితే కలర్ గానీ ఎలా షైనింగ్ ఉందో మనకి చూడండి, షైనింగ్ కూడా ఎలా వచ్చిందో దీనికి. ఎటువంటి డ్యామేజ్ లేకుండా అసలు ఇక్కడ కూడా చిన్న మరక కూడా లేకుండా ఫినిషింగ్ కూడా నీట్ గా వస్తుంది సార్. మనకి పట్టుకున్నట్టయితే సార్ చూడండి సార్ ఎంత స్మూత్ గా ఉందో సారీ. మేడం ఇంకొక డౌట్ ఏంటంటే, అంటే ఇది హీటే వస్తుంది కదా, కొంచెం స్మెల్ రావడం కానీ అదే ఉంటుందా మేడం? అలాంటి ఏం ఉండదు సార్ మనకి, ఎందుకంటే మనం దీంట్లో వాటర్ తో పాటు మనము స్కాచ్ మనము కండిషనర్ వాడతాం కాబట్టి మంచి, ఇప్పుడు నార్మల్ గా కంఫర్ట్ అయితే ఎట్లయితే యూజ్ చేస్తామో ఇంట్లో, అలానే మనకి కండిషనర్ వాడతాం అనమాట, మనకి ఫ్రెగ్రెన్సీ మంచిగా స్మెల్ రావడానికి. కాబట్టి ఎలాంటి మీకు స్మెల్ అనేది ఏమి ఉండదు అనమాట సార్. చూసారు కదా, ఇప్పుడు మనం ఐరన్ చేసాం కదా ఈ మిషన్ లో పెట్టేసి, ఎక్కడ మనకి ఫోల్డింగ్స్ కానీ ఎక్కడ కనిపివ్వరు చూడండి. అదే ఐరన్ బాక్స్ లో చేసినట్లయితే టైం అంతా వేస్ట్ అవుతుంది. అది ఇప్పుడు ఈ మిషన్ లో చేసినట్లయితే మనకి 2 minutes లో చేసుకోవచ్చు అనమాట ఒకసారి. దాంతో అయిపోతుంది సార్. దాంతో పాటు చూడండి, మీకు కొత్తగా షాప్ లో కొన్నప్పుడు ఎలా అయితే ఉందో అంతే మనకి కలర్ కానీ లేకపోతే ఫ్యాబ్రిక్ కానీ స్మూత్నెస్ కానీ ఎంత బాగుందో చూడండి. ఇవే కాకుండా సారీస్ మీద సిప్స్ కానీ కొంచెం డిజైన్స్ వర్క్ ఉంటాయి మేడం, ఎలాంటి అయినా చేసుకోవచ్చు కదా సార్. మనకి ఎలాంటి డ్యామేజెస్ ఉన్నాయి, మగ్గం వర్క్ ఉన్న సారీస్ కూడా చేసుకోవచ్చు, ఫ్లాట్ ఉన్న సర్ఫేసెస్ క్లాత్స్ అన్ని చేసుకోవచ్చు మన మిషన్ లో. మేడం దీని వల్ల సౌండ్ ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? లేదు సార్, సౌండ్ కూడా చూసినా కదా, ఇప్పుడు మనం అపార్ట్మెంట్ లో ఉంటున్నాం కదా, ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ ఎవరికి ఉండదు, ఎలాంటి సౌండ్ కూడా ఉండదు అనమాట. చాలా తక్కువనే వస్తుంది, మరి అంత ఏం సౌండ్ ఏమి డిస్టర్బెన్స్ ఎవరికి కాదు. ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటంటే, ఇది పవర్ మీద రన్ అవుతుంది కాబట్టి షాక్ కొట్టడం అలాంటిది అన్నా ఉంటుందా? ఇప్పుడు చూసినా కదా సార్, నేను హ్యాండ్స్ పెట్టి యూజ్ చేస్తున్నాను కదా, ఎలాంటి షాక్ అనేది ఉండదు సార్. దీంట్లో చూడండి, ఈ వాటర్ కి కూడా మనము అనుకుంటాం అంటే ఏమన్నా ర్యాషెస్ వస్తాయని, అలాంటి ర్యాషెస్ కూడా ఏం కాదు సార్. నార్మల్ గా మనం వాటర్ లో స్టార్చ్ కలిపి యూజ్ చేస్తాం కాబట్టి మనకి ర్యాషెస్ కూడా ఏమి ఉండదు. స్కిన్ డిసీజెస్ అలాంటివి కూడా అలా ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట హ్యాపీగా. ఓకే, ఇంకొక డౌట్ ఏంటంటే మేడం, సారీ చేస్తున్నప్పుడు మధ్యలో పవర్ పోయింది, అప్పుడు ఇలా మేడం అంటే దాన్ని వేరే సొల్యూషన్ ఏమైనా ఉందా మేడం? ఇన్వర్టర్ రన్ అవుతుంది అంటారా? అంటే ఇప్పుడు నార్మల్ గా సార్ అందరూ ఇంట్లో ఇన్వర్టర్ ఉంటుంది కదా, కాబట్టి నార్మల్ గా మనకున్న ఇన్వర్టర్ దీనికి మన మిషన్ కి కూడా కనెక్ట్ చేసుకుంటే ఈజీగా మనము దీని మీద ఒకవేళ పవర్ ఆఫ్ అయినా కూడా ఇన్వర్టర్ తో కూడా మనం మిషన్ ని రన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్వర్టర్ లేని పరిస్థితిలో కూడా, అంటే అందరి ఇంట్లో ఇన్వర్టర్ కంపల్సరీ ఉండాలి అని కూడా లేదు. సో అలాంటప్పుడు కూడా మేము ఏం చేస్తున్నామంటే, ఈ మన మిషన్ తో పాటు ఇలా హ్యాండిల్ ఇస్తాం అన్నమాట. ఈ హ్యాండిల్ ఇస్తాం సార్. ఈ హ్యాండిల్ తో నార్మల్ గా మనం మాన్యువల్ గా తిప్పుకొని శారీని బయటికి తీసుకురావచ్చు. అది కూడా మీకు చూపిస్తాను, రండి సైడ్. మనం నార్మల్ గా పవర్ ఆఫ్ అవగానే మనం రెగ్యులేటర్ ఆఫ్ చేసుకోవాలి సార్. ఇంట్లో అయితే రెగ్యులేటర్ మన వర్క్ అయిపోయాక రెగ్యులేటర్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కనిపించినట్లయితే ఇక్కడ రోలర్ తిరుగుతుంది కదా సార్, ఈ రోలర్ కి హ్యాండిల్ పెట్టేసి నార్మల్ గా మాన్యువల్ గా మనం రోలర్ తిప్పేసి శారీని అనేది బయటకి తీసుకొస్తాం అన్నమాట. ఒకసారి కరెంట్ పోయినా కానీ ఎలాంటి టెన్షన్ ఎలాంటి మనకి ఏమి ఉండదు సార్. నార్మల్ గా పవర్ పైన కూడా మనము శారీని హ్యాపీగా మాన్యువల్ గా తీసుకోవచ్చు అన్నమాట మిషన్ లో. ఇన్వర్టర్ మీద కూడా ఇన్వర్టర్ మీద కూడా మనం దీనికి కనెక్షన్ చేసుకుంటే ఇంకా అది కూడా బాధ ఏమి ఉండదు. ఇంకా
పవర్ చార్జెస్ కూడా చాలా నార్మల్ ఇంట్లో అయితే మనకి ఎంత నార్మల్ గా వస్తారో సార్ అంతకు మించి ఎక్కువ ఏం రాదు. ఎందుకంటే ఇది వచ్చేసి మిషన్ వచ్చేసి సింగిల్ ఫేస్ మీద రన్ అవుతుంది సార్. మనకి నార్మల్ గా కరెంట్ ఇంట్లో కూడా పెట్టుకొని వాడుకోవచ్చు. ఇది రోలర్ మాత్రం హీట్ కావడానికి మాత్రమే మనము ఎల్పిజి సిలిండర్ యూజ్ చేస్తాము. ఓకే, ఆ సిలిండర్ కూడా మనకి ఒక గ్యాస్ మీద మనం 350 to 500 వరకు సారీస్ చేసుకోవచ్చు సార్ మనం. ఓకే మేడం. మేడం ఎంత స్పేస్ లో ఇది మిషన్ పెట్టుకోవాలి? ఈ మిషన్ వచ్చేసి సార్ 10x10 రూమ్ ఉంటే సరిపోతుంది, అంటే ఫ్రీగా తిరగడానికి. అలానే మనం కొంచెం వెంటిలేషన్ ఉంటే ఏంటంటే కొంచెం గాలి వెలుతురు అనేది కూడా బాగుంటది కదా రావడానికి. ఈజీగా 10x10 అయితే 10x10 రూమ్ ఉంటే సరిపోతుంది సార్. మనకి ఈ మిషన్ హైట్ కూడా వచ్చేసి 7x3 లో ఉంటది సార్. మన మిషన్ హైట్ వచ్చేసి 7x3 లో ఉంటది మన మిషన్. 10x10 రూమ్ ఉంటే సరిపోతుంది సార్. ఈ మిషన్ పర్చేస్ చేసుకోవడానికి మనకి కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి మీరు అప్రోచ్ అయితే మా పర్సన్స్ మీకు ఫుల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. మనం మిషన్ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే అడ్వాన్స్ పేమెంట్ ఉంటుంది. అడ్వాన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత మనకి మిషన్ వచ్చేసి డిస్మాన్యువల్ అయిపోతుంది అనమాట. మీకు వచ్చే ముందు వాళ్ళు కాల్ చేసి చెప్తారు, మేడం మిషన్ రెడీగా ఉంది, మీరు వెహికల్ మాట్లాడుకోండి, సో మీ ఇంటికి వద్దకు వస్తున్నారు అని చెప్పేసి మేము కాల్ చేసి చెప్తాము. మేడం ఇంత పెద్ద మిషన్ తీసుకెళ్లాలంటే ఇబ్బంది కదా మేడం, పార్ట్స్ గా తీసుకెళ్ళచ్చు అంటారా? అవును సార్, ఇది మిషన్ ఇలానే రాదు, మనకి డిస్మాంటిల్ చేసే వస్తుంది మిషన్ అనేది. ఎందుకంటే ఇప్పుడు ఇలానే పంపించాలంటే కస్టమర్ కొంతమంది ఇంట్లో డోర్ అనేది మెయిన్ డోర్ అనేది చిన్నగా ఉంటది, ఇది పడాలి అనేది. సో అందుకే అలా ఉండద్దు అని చెప్పేసి మేము డిస్మాంటిల్ చేసేసి ఇంట్లోకి పంపిస్తాము. తర్వాత మా టెక్నీషియన్ వచ్చేసి మీకు మొత్తం మిషన్ అంతా వాళ్ళు ట్రైనింగ్ డెమో అన్ని ఫ్రీగా ఇస్తారు సార్. మీకు ఫర్దర్ గా మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా కూడా మా టెక్నీషియన్ వచ్చినప్పుడు మీరు మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు అనమాట వాళ్ళ ముందటనే మీరు. ఓకే, మిషన్ తీసుకునే ముందు ఏమైనా ట్రైనింగ్ ఏమైనా ఉంటుంది మేడం? అంటే ఇలా వర్క్ చేయాలి. మేము ఫస్ట్ మిషన్ పర్చేస్ చేసుకోవాలని ఒక ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మరి మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీకు ఒక 2 to 3 సారీస్ తెచ్చుకోమని చెప్తాం సార్. అప్పుడు వచ్చినప్పుడే మీకు నార్మల్ గా శారీ ఎలా ఫీట్ చేయాలి, ఎలా చేయాలి, ఎలా వస్తాయి ఫినిషింగ్ అని అన్ని మీకు అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇంకా ఫుల్ గా డీటెయిల్స్ కావాలంటే ఎప్పుడైతే మీరు మిషన్ పర్చేస్ చేసుకున్న తర్వాత మా టెక్నీషియన్ మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయంటే ఈ చీర పెట్టుకోవచ్చా, ఈ చీర పెట్టుకోవచ్చా అనేది కూడా డౌట్స్ అనేది క్లియర్ గా మీకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు ఉన్నప్పుడే మీరు అన్ని టైప్ ఆఫ్ శారీస్ అంటే అన్ని క్లాత్స్ ఫ్యాబ్రిక్ క్లాత్స్ అన్ని పెట్టుకోండి. మీకు వాళ్ళు మీ ముందటనే మగ్గం వర్క్ కానీ లేకపోతే బనారస్ శారీస్ కానీ ఎలాంటి ఫ్యాబ్రిక్ క్లాత్స్ కానీ పెట్టుకున్నప్పుడు మీకు ఫుల్ ఆఫ్ డీటెయిల్స్ టెక్నికల్ కానీ లేకపోతే నార్మల్ గా మాన్యువల్ గా కూడా మీకు ఫుల్ డీటెయిల్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే మిషన్ తీసుకునే ముందు తీసుకున్న తర్వాత కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనే మీకు చెప్తారు సార్. దానికి ఎలాంటి ఛార్జెస్ తీసుకోము మేము డెమోకి. మేడం మిషన్ తీసుకున్న తర్వాత అన్న సర్వీస్ వస్తే సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది మేడం మన దగ్గర? మన దగ్గర సర్వీస్ కూడా అవైలబిలిటీ ఉంది సార్. మీకు మా సర్వీస్ నెంబర్ కి మీరు కాల్ చేసినట్లయితే నార్మల్ గా వీడియో కాల్ యాక్సెస్ తోని మేము నార్మల్ గా చెప్తాము సార్, మీరు చేసుకోవచ్చు. లేదు మీరు చేసుకోలేదు అనే టైంలో మాత్రం మా టెక్నీషియన్ మీకు ఎక్కడైతే మీ ప్లేస్ లో మీరు ఎక్కడైతే మిషన్ పెట్టుకుంటారో అదే లొకేషన్ కి వచ్చేసి మీకు ఫుల్ డీటెయిల్స్ వాళ్ళు మీకు మిషన్ ని మొత్తం టెక్నికల్ గా రిపేర్ చేసి వెళ్తారు. మేడం మా వ్యూవర్స్ నుంచి ఒక క్వశ్చన్ మేడం, అంటే మిషన్ పర్చేస్ చేసిన తర్వాత అంటే ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కానీ రెస్పాండ్ అవ్వకపోవడం అది ఉంటుంది వేరే కంపెనీస్ లో, మన దగ్గర అలాంటి లేకుండా రియాక్ట్ అయ్యి ఆ సర్వీస్ కంప్లీట్ చేసి లేదు సార్. మీకు అలాంటి టెన్షన్ అవసరం లేదు. మాకు ఇమీడియట్ గా కాల్ చేయగానే మేము రెస్పాన్స్ అవుతాము. ఒకవేళ కనుక మీరు రెస్పాన్స్ కాని పరిస్థితిలో కూడా మెసేజ్ చేసినా కూడా మేము యాక్సెసిబిలిటీగా ఉంటాము 24/7 లాగా. మీరు కంపల్సరీ మీరు అలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకండి సార్. మేడం మిషన్ తీసుకుంటారు చాలా మంది, అంటే ఎలా చేయాలి బిజినెస్, ప్రజెంట్ మార్కెట్ ఎలా ఉంది మేడం, అంటే ఎంత డిమాండ్ చేయొచ్చు, ఎంత సంపాదించవచ్చు? నార్మల్ గా సార్ ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళు బయటికి పోని పరిస్థితి ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి పిల్లలు ఉంటారు కాబట్టి బయటికి పోలేక ఇంట్లోనే ఉండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం చూసే వాళ్ళకి ఈ మిషన్ కొంటే మీకు మంచి ఆదాయం ఉంటుంది అనమాట. తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో మంచి ప్రాఫిట్స్ ఉంటాయి సార్. మనకు నెలకి 60,000 నుంచి 70,000 వరకు మనం సంపాదించుకోగలుగుతాము ఈ మిషన్ లో. మనం ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసినామంటే మనకి లైఫ్ లాంగ్ మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి మిషన్ ద్వారా. మీకు మిషన్ తీసుకున్న తర్వాత
చిన్న చిన్న యాక్సెసరీస్ కానీ పెట్టుబడి అని ఉంటుంది మేడం, లిక్విడ్ గానీ ఏమైనా తీసుకోవాలంటారా? మీకు ఫస్ట్ మీరు మిషన్ పర్చేస్ చేసినప్పుడు సార్ మీకు మేమే కిట్ ప్రొవైడ్ చేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. మీకు లిక్విడ్స్ అనేది ఫస్ట్ టైం లో మేమే ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ టైం మీకు పర్చేస్ ఎవరైతే మీరు కొంటారో వాళ్ళ నెంబర్ ప్రొవైడ్ చేస్తాము, డీలర్ నెంబర్స్ కానీ వాళ్ళు మీరు కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు సప్లై చేస్తారు లిక్విడ్స్, కెమికల్స్. ఓకే. ఈ మిషన్ చేసుకోవడానికి ఎలాంటి ఎడ్యుకేషన్ అవసరం లేదు సార్. నార్మల్ గా హౌస్ వైఫ్స్ ఎవరైనా చేసుకోవచ్చు, ముసలి వాళ్ళు కూడా చేసుకోవచ్చు సార్. నార్మల్ గా మనకి చేసుకోవాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటే చాలు, బిజినెస్ పెట్టుకొని చేసుకోవాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా నడుపుకోవచ్చు అనమాట. నార్మల్ గా మనము ఒకటి ఇది స్టార్ట్ బటన్, స్టాప్ బటన్, ఇవి నార్మల్ గా జనరల్ గా మనం మొబైల్ ఫోన్స్ ఎలా అయితే యూజ్ చేస్తున్నామో ఇప్పుడు ఉన్న టెక్నాలజీ, అలానే ఇవి ఆన్ ఆఫ్ ఇవి మామూలుగా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈజీగానే ఉంటుంది సార్, దీంట్లో పెద్ద హార్డ్ గా మీకు కష్టపడాల్సిన అవసరం కూడా లేదనమాట మిషన్ లో. అంటే మేడం ఈ మిషన్ డైలీ రన్ అంటే డైలీ ఎన్ని అవర్స్ రన్ చేయవచ్చు అంటారు? మిషన్ డే అంతా రన్ చేసినా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు సార్. డే అంతా వర్క్ చేసినా కూడా ఈ శారీస్ ఎన్ని 300 వరకు 400 వరకు చేసుకోవచ్చు సార్ డైలీ. మనకి ఎలాంటి మిషన్ లో ప్రాబ్లం కానీ హీట్ కావడం కానీ అలాంటి ఏమి ఉండదు. అంటే డైలీ లిమిటెడ్ ఏమి లేదు, 300 ఎన్నైనా చేసుకోవచ్చు సార్, మన ఓపిక అనమాట. మనం ఎంత ఓపిక ఉంటే అంత చేసుకోవచ్చు అనమాట. మినిమం ఎందుకంటే సార్ మనం మిషన్ కొనుక్కోవడమే బిజినెస్ పర్పస్ గా కొంటాము కాబట్టి మనం ఏంటంటే మామూలుగా మనం బిజినెస్ కావాలి అనుకున్నప్పుడు మామూలుగా మార్కెటింగ్ చేసుకోవాలి సార్. ఫస్ట్ మార్కెటింగ్ చేసుకుంటేనే కదా సార్ మనకి ఇన్కమ్ వచ్చేది. మనం ఇంట్లో మిషన్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే మనకి ఎలాంటి లాభాలు ఉండవు కాబట్టి కంపల్సరీ మార్కెటింగ్ అనేది ఇంపార్టెంట్. మార్కెటింగ్ చేసుకుంటే ఏంటంటే మనకి కస్టమర్స్ వస్తాయి. మీ నియర్ బై ఫస్ట్ తిరగాలి, ఎంత ఉంది అక్కడ బయట ప్రైస్ రేట్ ఎంత ఉంది అవన్నీ తెలుసుకుంటే డీటెయిల్స్ ఏంటంటే మీకు ఒక ఐడియా వస్తుంది. చూస్తున్నారు కదా ఇప్పుడు మనం చేసిన సారీ, మిషన్ లో చేసిన సారీ ఎంత ఇలా కవర్ వేసి ఇస్తే ఏంటంటే ఇప్పుడు మనం కొత్తగా కొన్నప్పుడు ఎలా అయితే మనకి కవర్లో ప్యాక్ చేసి ఇస్తారో అదే విధంగా ఇలా ప్యాకింగ్ చేసి ఇస్తే మార్కెటింగ్ కూడా మనకి బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఎట్లాగైతే మనం అడ్వర్టైజ్ మార్కెటింగ్ చేస్తున్నాం కాబట్టి మిషన్ ఒకటి కొనుక్కుంటే అయిపోదు కదా సార్. సో ఇలా మనం కొనుక్కొని మనం చేసేది మిషన్ కొనుక్కోవడమే బిజినెస్ పర్పస్ కి కోసం కాబట్టి ఇలా ఒక కవర్స్ కొనుక్కొని మనం ఇలా శారీ దీంట్లో చేసుకున్న తర్వాత ఇలా చేసుకుంటే కస్టమర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అంటారు. అంతే కదా సార్. ఇంకా చూడండి సార్, అందరి డౌట్ ఏంటంటే ప్రైసింగ్ అనేది ఎంత ఉంటుంది ఏంటి అనేది. సార్ మార్కెట్ కన్నా మన దగ్గర నెగోషియబుల్ రేటే ఉంటుంది సార్, ఎందుకంటే మనది మా ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఉంది కాబట్టి. సో మేము రీజనబుల్ రేట్ తోనే ఇస్తాము, దాంట్లో మీరు ఎలాంటి టెన్షన్ పడిన అవసరం లేదు. హ్యాపీగా మార్కెట్ కంటే మీ దగ్గర కొంచెం ప్రైస్ అనేది నెగోషియబుల్ గానే ఉంటుంది. అవును సార్, మీకు నెగోషియబుల్ రేట్ గానే ఇస్తాము. ఓకే మేడం, అప్రోచ్ అవ్వాలంటే ఎలా మేడం? మళ్ళీ ఒకసారి అడ్రస్ అది చెప్తారా? సార్ మీరు కింద కాంటాక్ట్ నెంబర్ కి మీరు కాల్ చేస్తే మా పర్సన్స్ మీకు ఫుల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. నా ఆఫీస్ వచ్చేసి సార్ సుచిత్ర నుంచి వస్తుంటే ఆర్టీఓ ఆఫీస్ ఉంది కదా, దాని పక్కన విఎస్ఎస్ రణదీప్ అపార్ట్మెంట్ 5th floor 50 floor లో ఉంటది సార్ మన ఆఫీస్ వచ్చేసి. మనకి కాల్ చేసి మీరు వచ్చే ముందు ఒక కాల్ చేస్తే సార్ మీకు ఫుల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాం మేము. టైమింగ్స్ అవి మేడం? ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసి 10 to 6:30 వరకు ఉంటుంది సార్ మా ఆఫీస్ టైమింగ్స్. ఒకవేళ మీరు కాల్ చేసే ముందు చెప్పినా కూడా మేము అటు ఇటు వెయిట్ చేస్తాం సార్, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు.